భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత వస్తువులపై 25% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయన్న ఆయన, రష్యాతో చమురు వ్యాపారం చేస్తున్నందుకు అదనంగా జరిమానా కూడా విధిస్తామని సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు చేశారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులను అడ్డుకోవాలని ప్రపంచం చూస్తుంటే భారత్ మాత్రం ఆ దేశంతో వాణిజ్యం చేస్తోందని ఆక్షేపించారు. వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించే సుంకాలను ఖరారు చేశారు. ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలకు పెనాల్టీ అదనమని పేర్కొన్నారు. అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలు ఎక్కువగా ఉన్నాయన్న ట్రంప్, భారత్ తమకు మిత్రదేశమే అయినప్పటికీ ఆ దేశంతో వ్యాపారాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో అమెరికాపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని చెప్పిన ట్రంప్, అధిక సుంకాల కారణంగానే భారత్తో తమ దేశం పరిమితంగా వ్యాపారం చేస్తోందని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు, సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల సమయంలో ఆ దేశంతో భారత్ వ్యాపారం సరికాదన్న ఆయన, ప్రపంచమంతా రష్యా దాడులను ఖండిస్తోందని తెలిపారు. యుద్ధం ఆపాలని ప్రపంచమంతా ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ మాత్రం రష్యాతో చమురు వ్యాపారం చేస్తోందని ఆక్షేపించారు. రష్యా నుంచి చమురు కొంటున్నందున భారత్కు జరిమానా కూడా విధిస్తున్నట్లు తన ట్రూత్ సోషల్ మీడియాలో తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్ల మోత మోగించారు. వాస్తవానికి వచ్చే వారం అమెరికా బృందం భారత్లో పర్యటించి వాణిజ్య ఒప్పందంపై 6వ విడత చర్చలు జరపాల్సి ఉంది. ఈలోపే ట్రంప్ సుంకాలపై ప్రకటన చేసేశారు. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ అమెరికా దిగుమతులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లపై దృష్టి పెట్టారు. ఏప్రిల్ 2న అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల మోత మోగించారు. భారత్పై 26% టారిఫ్లు విధిస్తున్నట్లు ఆ సమయంలో ప్రకటించారు. అనంతరం ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు 90 రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటి వరకు అన్ని దేశాలపై 10% సుంకాలు విధించారు. అనంతరం ఆ గడువు ముగియగా ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఈ క్రమంలో వాణిజ్య చర్చలు ఫలించడం వల్ల అమెరికా, జపాన్, ఐరోపా సమాఖ్యకు 15% చొప్పున సుంకాలు ఖరారు చేసింది. మరికొన్ని దేశాలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది.